ఇప్పుడు మీ చేతికి తోరం కట్టుకోండి. అది మీ పుత్రుడి రక్షణ కోసం మీరు చేసిన సంకల్పానికి ప్రతీక. ఆగండి ఆగండి ఆగండి. ఏమైంది రాణి గాయత్రి? మీరు పూజను ఎందుకు ఆపుతున్నారు? శుభమాని పూజ చేస్తుంటే ఇలా విఘ్నం కలిగించడం సరైన పని కాదు రాణి గాయత్రి. నాకు తెలుసు పురోహితులు గారు, ప్రార్థన చేయడానికి స్వచ్ఛమైన మనసుండాలి. అలా మనసులో సత్యం లేకపోతే ఆ ప్రార్థనకి అర్థం ఉండదు. కనుక అలాంటి ప్రార్థనని ఆదిలోనే ఆపేయడం మంచిది కదా రాజమాత. రండి. రాజమాత, నేను నిజం తెలుసుకోవాలి. అసలు ఈ మహల్లో ఏదైనా రహస్యం ఉందా? దాన్ని ఇప్పటికీ మీరెందుకు దాచిపెడుతున్నారు? నిజంగా ఆ రహస్యం ఈ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తుందా? అవునంటే ఆ రహస్యం ఏమిటి? ఎవరికి సంబంధించింది? రాజమాత, నేను మీ కోడల్ని. మిమ్మల్ని ప్రశ్నించే అధికారం నాకేమాత్రం లేదు. అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు నాకు నిజం చెప్పే తీరాలి. అయిందా రాణి గాయత్రి? ఇంకా ఏమైనా మిగిలుందా? తెలివి మీరిన వాళ్ళు అత్త కోడళ్ళిద్దరు గుసగుసలతోనే తగు ఆడుకుంటున్నారు. ఏం జరుగుతుందో తెలియట్లేదే. మీకెవరో లేనిపోనివన్నీ చెప్పారు. ఎవరో ఏదో అనుంటారు. ఎవరివన్నీ చెప్పారు గాయత్రి మీకు? సర్దార్. మీరు సర్దార్ని కలిశారా? ఆ మనిషి ఎప్పుడూ నిజాలు చెప్పలేదు. ఖచ్చితంగా వాడు మీకేవో కట్టుకథలు చెప్పి ఇలా పంపించాడు. మా బాధంతా మీరు బురదలోకి దిగారు గాని కమలం మీకు దక్కలేదు. నేనతని మాటల్ని నిజాలనుకోవడం లేదు, కానీ ఏంటి? కానీ ఈ తావీజు చూశాక అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.